ఈ బెట్టింగ్ బాబ్జీల కన్నా ఉప్పల్ బాలు నయంరా నాయన. మంత్కి ఎంత సంపాదిస్తున్నావు బాబు? నాకు ఒకప్పుడు 50, 60, 70 వేలు వచ్చేవి. ఇప్పుడు నెల 15,000, 20,000. మా డాడీ చనిపోయిండు. అయ్యో. మా అమ్మ ఒక్కతుంటే మా అమ్మకి టాబ్లెట్లకు గోళీలకు కావాలి. మా అక్కకి భర్త చచ్చిపోయిండు, ఒక కొడుకు. అయ్యో. ఆమెకు కొల్లు పెట్టాలి. మా అన్నయ్యకి పెళ్లి అయింది, 3 ఆడపిల్లలు. ఆయన ఆటో నడిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. ఉప్పల్ బాలు మొగోడా ఆడోడా? ఉప్పల్ బాలు చీర కడతాడు, దారుణమైన క్వశ్చన్లు అడుగుతారు ఉప్పల్ బాలు కనబడంగానే. కానీ అదే ఉప్పల్ బాలు కొన్ని సంవత్సరాల నుండి ఎంత ఫేమ్ ఉన్నా కూడా మీ అందరికి తెలుసు ఉప్పల్ బాలు అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని సంవత్సరాల కిందనే చాలా ఫాలోయింగ్ వచ్చింది. అయినా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వచ్చినా తనను నమ్మి ఫాలో కొట్టిన ఎవ్వరిని కూడా ఉప్పల్ బాలు మోసం చేయలేదు. ఇప్పటికీ కూడా నువ్వు ఏదైనా సంఘటన గుర్తు తెచ్చుకుంటే బాధ అనిపిస్తుంది అంటే అదే సంఘటన. నాకైతే గుర్తుకొచ్చేది ఏంటంటే, నా లైఫ్లో ఇంట్లో మొగ దిక్కు లేకుంటే ఇల్లు ఏంటిది అనేది నాకు మా డాడీ చచ్చిపోయినాక అర్థమైంది. అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఆటో నడిపిస్తాడు. రోజుకి ఎంత 200, 300 వస్తాయి. ఈ మధ్యలో ఆయనకి ఏంటంటే దగ్గు రావడము, ఇక్కడ నొస్తుంది బాగా అని రెస్ట్ తీసుకోవడం అలా జరుగుతుంది. ఆ ఇబ్బందిలో ఉన్నాడు. ఇక నేను ఉన్న దినాలు ఆయన 3 ఆడపిల్లలు మంచిగా చూసుకోవాలి, నేను పెళ్లి చేసుకోకుండా నాకు కోరిక ఉంది. ఇక 3,000 రూపాయలు కొట్టినా నా పేరు ఏం చెప్పకు, నువ్వే చెప్పు. హెల్త్ బాగాలేదు కదా, జాగ్రత్తగా ఉండి మెడిసిన్ ఏమని తెచ్చుకోని చెప్పు. హలో అన్న, నీకు ఒక 3,000 వచ్చినాయి, ఒక ఆయన ఇచ్చిండు అభిమాని, అవి వాడుకో, నీకు 3,000 వచ్చింది. అయితే బాలు, మరి ఇప్పుడు ఇన్ని కష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి మధ్యలో నువ్వు సంతోషంగా వీడియోలు నవ్వుకుంటా బట్టలు వేసుకొని ఇవన్నీ ఎట్లా చేయగలుగుతావు బాలు? లోపల ఎంత బాధ పెట్టుకో. నేను ఇప్పటివరకు సోషల్ మీడియాలో నేను ఫోన్పే నెంబర్ పెట్టి ఇట్లా మా వాళ్ళకి బాగాలేదని డబ్బులు అడితే నాకు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఇప్పటివరకు అడగలేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకు సోషల్ మీడియాలో నా లైఫ్లో ఎవరిని నాకు 1,000, 2,000 కొట్టమని నా జీవితంలో ఎవరిని అడగలేదు. రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. తన తల్లి పరిస్థితి బాలేదని, తన తండ్రి బాధ్యత తను తీసుకున్నాడని తల్లిదండ్రులకు వచ్చిన 4 రూపాయలు వేసినప్పుడు తను చాలా తృప్తిగా ఉంటాడు. 4 రూపాయలు రావాలి, ఎక్కువ ఆశ లేదు. ఉన్న 4 రూపాయలల్లా నా తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే చాలు, నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటే చాలు, నా ఆత్మ సంతృప్తి కలుగుతుంది అని చెప్పి మాట్లాడాడు. నాకు ప్రేమతో ఎవరైనా వేస్తే మాత్రమే నేను తీసుకున్నానే కానీ నా సొంతంగా అయితే నేను ఎవరిని అడగలేదు. నా గోల్ ఒకటేనండి, నేను సంపాదించే ప్రతి రూపాయి మా ఫ్యామిలీ వాళ్ళు తినాలి. నిన్ను నమ్మిన ప్రజలని మోసం చేయకుండా చూసుకునే తత్వం ఉన్నాడు కదా. మీ అందరికీ తెలిసిన ఉప్పల్ బాలు ఒకటి, పర్సనల్ గా నాకు తెలిసిన ఉప్పల్ బాలు ఒకటి. నేను నిజం చెప్తున్నా, కుటుంబం మీద ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి. తనకు తెలుసు తను చేస్తుంది ప్రజలు చూసి నవ్వుకుంటారని. కానీ ఒక ఆఫీస్ బాయ్ నుండి మొదలైనటువంటి తన జీవితంలో ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చిన, అయినా డబ్బులుండి నిజాయితీగా లేడు. డబ్బులు లేకున్నా కూడా ఎంత కష్టం వచ్చినా కూడా నిజాయితీగా ఉన్నాడు. అది ఉప్పల్ బాలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఉప్పల్ బాలు. ఆఫీస్ బాయ్ చేసినప్పుడు బాత్రూమ్ కడిగిన, బట్టలు విండిన, రూమ్లు తుడిచిన, మా సార్ వాళ్ళ ఇంట్లో కారు తుడిచిన, అన్ని పనులు చేసిన. నేను అడ్డమైన ప్రతి ఒక్క పని చేసిన. ఎంత జీతం ఎంత వస్తుండే అప్పుడు 6,000 వచ్చేది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు మాత్రం బెట్టింగ్ లాంటి ప్రమోషన్స్ చేసి ప్రజలను తప్పుదారులను తీసుకెళ్ళలేదు. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, 1000 ఫాలోవర్స్ ఉన్నా, లక్షల వ్యూస్ వచ్చిన, యూట్యూబ్ లో నుంచి ఎంతో రెవెన్యూ వచ్చినా కూడా ఇంకా డబ్బు కావాలని అత్యాశకు పోయి నమ్మిన సబ్స్క్రైబర్లను, ఫాలోవర్లను దారుణంగా మోసం చేసి పీడిచి పైసలు లాగిర్రు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. కానీ ఉప్పల్ బాలు ఆ పని చేయలేడు. ఈ రోజటికి ఉప్పల్ బాలు ప్రజలలో ఒక జోకర్ లా చూసిన, ఒక కొడుకుడా తన తల్లికి, ఒక తమ్ముడిలా తన అన్నకి బాధ్యతగా ఉన్నాడు. ఒక్కొక్క రూపాయి తనకు ఒక ఇంటర్వ్యూకి 1,500 నుంచి 2,000 ఇస్తారు. ఒకవేళ పరిస్థితి గలీజ్ ఉంటే 1,000 రూపాయలు తీసుకుంటాడు, 500 ఇచ్చినా కూడా పోతాడు. అయినా అసిస్టెంట్ గా చేసిండు. అయినా కేవలం ఎంత గుండెలో ఎన్ని బాధలున్నా కూడా మీ అందరిని నవ్వించడానికి 4 రూపాయలు వేసుకొని 4 ముద్దలు నోటికి పోవడానికి, మీ అందరిని నవ్వించడానికి బాధలు పక్కకు పెట్టి నవ్వించిండు. ఇప్పుడు ఒక్క రోజులో నాకు 6,000 వస్తున్నాయి. నేను ఒకసారి ఊహించుకుంటా, ఒకప్పుడు ఎలా అంటే 31 రోజు వర్క్ చేస్తే నాకు 6,000 వచ్చేది. ఈరోజు ఒక్క ఇంటర్వ్యూకి పోతే ఇలా కూర్చుంటే 1,500, 2,000, 3,000 వేస్తుంటే నేను ఒకసారి ఊహించుకుంటా రూమ్కి వెళ్ళగా, అసలు నాకు దేవుడు ఇచ్చిన ఈ గిఫ్ట్, ఈ మధ్యలో నన్ను ఇన్ని రోజులు కష్టపడ్డానికి నాకు ఫలితం ఇచ్చిండు, ఒక సెలబ్రిటీ హోదా పేరు ఇచ్చిండు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. జస్ట్ మీరు చెప్పండి, ఒక 2,000కు 1,500కు ప్రజలలో అంతా చిల్లరైపోయినా కూడా నిజాయితీగా ఉన్నాడు. రోజుకు 5,000 ఇస్తా అంటే కూడా బెట్టింగ్ గా ప్రమోట్ చేయలేదు. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది.
9 నెలలు మోసి కన్న తల్లికి, తోడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి, చిన్నప్పటి నుంచి భుజాలపై ఎత్తుకొని ప్రపంచాన్ని చూపించిన తండ్రికి, ఎదిగే సమయంలో అన్నా నువ్వు ఎదుగుతావు అని చెప్పి నిన్ను నమ్మి ఎవరెవరైతే నిన్ను ఫాలో చేసిరో వాళ్ళకి జీవితంలో మోసం చేయి. ఎందుకంటే ఈ రోజు నీ జీవన ఉపాధే వాళ్ళు నిన్ను ఫాలో చేసినందుకు. ఆలోచించుకో. నువ్వు ఈ రోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని నీ దగ్గర గర్వం ఉంది చూడు, ఒక్క 2 నిమిషాలు ఆ గర్వాన్ని పక్కన పెడితే నువ్వు ఒక మనిషివి. మానవత్వం లేని మనిషిలా మారకు. మనిషి విలువను తెలుసుకో. నీ వీడియోలు చూసి, నీ అప్పట్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ ఏదైతే చేసినావు ఆ వీడియోలు చూసి ఎంతో మంది ఆనందపడ్డారు. ఎంతో మంది కష్టంతో పొద్దుంతో వచ్చి కష్టంతో నీ వీడియోలు చూసుకొని ఒక 10 నిమిషాలు నవ్వుకున్నారు. అది నీకు చాలా పుణ్యం కలుగుతుంది. నువ్వు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరితే నువ్వు ఏం టెన్షన్ తీసుకోవు. అసలు నేనే నమ్మలేకపోతా ఏంటి ఇంతమంది నాకు ఫ్యాన్స్ అని. కానీ నాకు నా అదృష్టంలో చెప్పాలంటే దేవుడు నేను మీరు చెప్పండి, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు? మీరు ఫాలో అయ్యే వ్యక్తి అట్లీస్ట్ మీ గురించి కూడా ఆలోచిస్తలేడు. స్వార్థపరులు. పైస కోసము అన్నదమ్ములు కూడా పానాలు తీసుకుంటారని చెప్పి బ్రహ్మం గారు రాసి వాస్తవం. ధనం ఈరోజు ఎంత దరిద్రమైన దారిలో తీసుకుపోతుందంటే నమ్మినోళ్ళను కూడా గొంతు కోసే పరిస్థితి కనబడుతుంది. తడి బట్టతోటి ఒక 50,000 60,000 ఫాలోయింగ్ రాగానే చాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి 90% ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి అవకాశాలున్నా కూడా అడ్డమైన దారిలో పోకుండా నిజాయితీగా పచ్చడన్నం తిన్నా సరే ధర్మం నీతి నిజాయితీని తప్పుదారులా తీసుకోపోకుండా ఉన్నారు. ఎవరు నన్ను ఇట్లన్నారా వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటే అంటే అనుకోని నేను ఆరోగ్యంగా ఉండాలి, మా ఫ్యామిలీని చూసుకోవాలి. అప్పటికి మన దగ్గర ఉన్నవాడే నాకు ఇంపార్టెంట్ లైఫ్ లో. ప్రజలారా మీకు నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ లాగినా మెట్రో పైన నడుస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ లాగినా ఎన్నాగినా కూడా క్రైమ్ చేసేటోడు ఏదో ఒక విధంగా క్రైమ్ చేస్తాం. సో ఈ రోజు మనం ఎన్ని లాలు ఏం తెచ్చినా కూడా లూ పాయింట్స్ ని పట్టుకొని దాన్ని మళ్ళీ బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రజలారా మీరు కదా అప్రమత్తంగా ఉండాల్సింది. పిల్లలు ఎవరెవరైతే ఇప్పటి వరకు బెట్టింగ్ మాఫియాకి బానిస అయ్యారు దయచేసి ఆలోచించి. కష్టం చెయ్యకుండా డబ్బు రాదు. కష్టం లేకుండా వచ్చిన డబ్బు కాస్తంత సేపు కూడా ఉండదు. ఇది నిజం. ఒక్కొక్క రూపాయి నీ దగ్గర బర్కత్ ఉండాలంటే కష్టం చుక్కగారాలి. కష్టం లేకుండా వచ్చిన డబ్బు నీ దగ్గర బర్కత్ ఉండదు. ఒకరిని మోసం చేస్తే నువ్వు ఇంకొకటి చేత మోసపోతావు. బుడ్డోన్ని పొడువోడు కొడితే పొడువోని పోచమ్మ తల్లి కొడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఒక సీసీ కెమెరా సర్వీలియన్స్ లోనే ఉన్నారు. ఆ సీసీ కెమెరానే పైనున్న భగవంతుడు. మీ పనిష్మెంటే మీరు చేసినది తిరిగి కాలం మీకు కర్మ రూపంలో అనుభవించేలా చెయ్యక తప్పు. కొంచెం డీప్ గా ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడన్నా నీ జీవితంలో అన్నం తినడానికి కూడా కష్టపడ్డాను అంటే అలా డబ్బులు లేక తినని రోజులు ఎప్పుడన్నా ఉన్నాయా? ఉన్నాయండి. ఊర్లో ఉన్నప్పుడు ఉన్నాయి. ఊర్లో నేను మా గల్లీలో వేరే వాళ్ళు తింటుంటే అన్నం దుసుకుని తిన్న, రొట్టెలు చిన్న పిల్లలతో ఎత్తుకుపోయి తిన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు తింటుంటే వాళ్ళ దగ్గర ఎత్తుకుపోయాను. అంటే గల్లీలో ఇట్లా దుసుకుపోయి నేను తిన్నాను. మా ఇంట్లో గోధుమ బియ్యం అన్నం తింటారు, ఇప్పటికీ సన్న బియ్యం తింటారు ఊర్లో. డబ్బులు లేక కొనలేము, గోధుమ బియ్యమే తింటారు. అవే మంచిగా అవే తింటారు. ఇప్పుడు మా ఇంట్లో చాలా ఇబ్బంది. చినిగిన చెడ్డి వెనకాల మొత్తం చినిగిపోయిన చెడ్డి వేసుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. ఒకటే చెడ్డి నెల రోజు వేసుకున్న రోజులు ఉన్నాయి. ఒకటే అంగి పిండుకుని మళ్ళీ ఆరబెట్టుకుని వేసిన రోజులు కూడా ఉన్నాయి నా లైఫ్లో. అవన్నీ అనుభవించా. అందుకే ఈరోజు మంచిగా హ్యాపీగా ఉన్నాం. దేవుడు ఇచ్చింది నాకు చాలు. ఇప్పుడు నీ ఒక్కరి సంపాదన మీద ఇంతమంది. మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య ఆటో నడిపిస్తాడు. రోజుకి ఎంత 200 300 వస్తాయి. ఆటో నడిపిస్తాడు పొద్దు నుంచి సాయంత్రం. ఎక్కడ ఏరియాలో? మా ఊర్లో వెన్నచెడు. ఆయన 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లల్ని స్కూల్ పంపించాలి, 3 బట్టలు తేవాలి. ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే 1000 కావాలి. ఇబ్బంది. అట్లా మా అన్నను కూడా నేను చూసుకుంటున్నాను. సో వాళ్ళందరినీ చూసుకుంటాను. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం డబ్బులు ఏమి వెనకేసుకోలేవు? అయ్యా నేను సంపాదించిన 10 లక్షల దాకా మా ఊర్లో మాకు ఇల్లు లేకుంటే ఒక ఇల్లు కట్టుకున్నాం చిన్నగా. సూపర్. గుడిసెలా ఉంటే రేకుల రూమ్ ఉండే, అది మొత్తం వర్షానికి కూలిపోయి తడుస్తుండే, ఫ్యామిలీకి ఇబ్బంది అయ్యింది. అంటే ఇక మొన్న స్లాబ్ వేసుకున్నాం ఫస్ట్ టైం. నీకు ఇప్పుడు వెనక పొలాలు కానీ ఇవన్నీ ఏం లేవు? మాకు జాగులు పొలాలు ఏం లేవు. నాకు ఈ ఇంటర్వ్యూ వల్ల 2,000 3,000 వస్తున్నాయి కాబట్టి ఇవి నేను జమ చేసుకుని నెల వచ్చే వరకు ఒక 20,000 30,000 అయితే అవి అకౌంట్లు వేసుకుని దాంట్లోకి వెళ్ళి ఒక 10,000 పక్కకు తీసి నెలకు మా ఇంట్లోకి పంపిస్తా. సరుకులు అవన్నీ, బియ్యము, నూనె డబ్బా అవన్నీ ఒక 3 నెలలకు 4 నెలలకు కావాల్సింది మా వదిన కొన్ని, మా అక్క కొన్ని వేసి వస్తాను మా అమ్మకు. ప్రస్తుతానికి నీకు ఏమైనా అవసరాలు ఉన్నాయంటే ఏం అవసరాలు ఉన్నాయి? వాళ్ళు అన్నయ్యకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆయన ఆటో నడిపిస్తున్నారు. ఆయనకు ఈ మధ్యలో హెల్త్ బాగుండట్లేదు. వంటలు చేయడానికి వెళ్తారు పెళ్ళిళ్ళకి. సొంత కాసన్న పెళ్ళి అయింది. ఆయనకు 3 పాపలు. ఈ మధ్యలో ఆయనకి ఏంటంటే దగ్గు రావడము, ఇక్కడ నొస్తుంది బాగా అని రెస్ట్ తీసుకోవడం అలా జరుగుతుంది. ఆయన 3 ఆడపిల్లలు ఉంది, ఇబ్బందిలో ఉన్నాడు. ఇక నేను ఉన్నాను దినాలు ఆయన 3 ఆడపిల్లలు మంచిగా చూసుకోవాలి, నేను పెళ్లి చేసుకోకుండా నాకు కోరిక ఉంది.
మీ అన్న ఫోన్పే నంబర్ చెప్పండి, మీ అన్నకు డబ్బులు వేస్తా పిల్లలకు. 944 ఎక్కి నాగయ్య. ఎక్కి నాగయ్య, అదే అది మా అన్నయ్యది. ఇగో 3000 రూపాయలు కొట్టిన. నా పేరు ఏం చెప్పకు, నువ్వే చెప్పు. హెల్త్ బాగాలేదు కదా, జాగ్రత్తగా ఉండి మెడిసిన్ ఏమని తెచ్చుకో అని చెప్పు. హలో అన్న, నీకు ఒక 3000 వచ్చినాయి, ఒక ఆయన ఇచ్చిండు అభిమాని, అవి వాడుకో, నీకు 3000 వచ్చింది. సో నీ జీవితంలో బాగా బాధపడ్డ రోజు ఏదైనా ఉందండి ఇప్పుడు? మా డాడీ చచ్చిపోయినప్పుడు చిన్నగా అప్పుడే టిక్ టాక్లో చిన్న సెలబ్రేట్ అయ్యాను. అప్పుడు అంత డబ్బులు నాకు రాకపోయి స్టార్టింగ్లో ఫ్రీ ఇంటర్వ్యూలు ఇచ్చేది అన్నట్లు. ఆయనకు హెల్త్ బాగా సారా తాగి కాలంతా మొత్తం వాసి అంటే హాస్పిటల్ తీసుకెళ్తే లక్షలు కావాలంటే అనే డబ్బులు మా దగ్గర లేవంటే ఇంకా చూయించలేక ఇంకా పట్టించుకోలేదు అన్నట్లు. చూడమని మేము పట్టించుకోలేదు ఇక, ఎందుకంటే మా దగ్గర లక్షలు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ప్రైవేట్ తీసుకెళ్తే పైసలు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఇచ్చారు, వాళ్ళు ఎంత మందులు ఇచ్చినా తక్కువ కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్ చూయించారు. మా దగ్గర అంత స్తోమత లేదు, అట్లా చూయించలేక మా డాడీని మేము పట్టించుకోలేక చనిపోయాడు. అయితే బాలు, మరి ఇప్పుడు ఇన్ని కష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి మధ్యలో నువ్వు సంతోషంగా వీడియోలు నవ్వుకుంటా బట్టలు వేసుకొని ఇవన్నీ ఎట్లా చేయగలుగుతావు? వాళ్ళు లోపల ఎంత బాధ పెట్టుకొని. నేను నిజంగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే తెలియదు జనాలకి, ఎందుకంటే నేనైతే నిజంగా చెప్పంటే మా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. ఎందుకంటే మా డాడీ చనిపోయిన తర్వాత మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్. ఇక అంటే ఇప్పుడు మా ఊరికి వచ్చి ఇప్పుడు మా అన్న పరిస్థితి, మా అన్న పిల్లలు 3 ఆడపిల్లలు అంటే ఎంత నరకుంటే మాకు తెలుసు. ఒక విధంగా చూసుకుంటే నువ్వు అదృష్టవంతునివి, నీ వల్ల 10 మంది నవ్వుతురు కాబట్టి ఇలానే ఇంకా నవ్విస్తూ ఉండు. చెప్పాలంటే చాలా మంది డబ్బులు ఇచ్చి వల్గర్గా ఇంటర్వ్యూలు తీసుకుని నా పరువు తీయడం కానీ, నువ్వు అదా ఇదని అలా చాలా మంది అంటారు వేదంతు. నిజం చెప్పాలంటే చాలా మంది వాళ్ళ రేటింగ్ కోసం తిడతారే కానీ, నిజం చెప్పంటే నన్ను అఫీషియల్గానే చేసావు, ఇంటర్వ్యూ పద్ధతిగానే చేసావు. నాకైతే ఫుల్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంటర్వ్యూ అవుతాడు. ఎందుకంటే నేను చేసిన ఇంటర్వ్యూలు కానీ ఇది బెస్ట్ అని నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ కానీ కోరుకుంటున్నా నా లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ బాలు, ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్న శిఖరాలు నంది కూడా నువ్వు అధిరోహించాలి, ఇంకో పెద్ద స్థాయికి వెళ్ళాలి, నీ ఆకాంక్షలు నీ కళలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని నేను కూడా కోరుతున్నా. ఎవరో కాదు వేదంత, నేను ఆయన్ని ఎప్పటి నుంచి అంటే టిక్ టాక్ రాకముందు నుంచి చూస్తున్నా, నిజంగా దీవిస్తున్నా. వేదంత మాత్రం ఒక రేంజ్ లో మాత్రం వెళ్తాడు, నేను పక్క రాసిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బాలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.